ఆ దేవునికి హారతి ఇవ్వడానికి కర్పూరం తప్పనిసరిగా వాడతారు. దానినే కర్పూర హారతి అంటారు. ఎందుకంటే కర్పూరం మంచి పరిమళం కలిగి ఉంటుంది. కర్పూరంలో చాలా రకాల కర్పూరాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. కర్పూరం అనేది మనకి తెలిసినంత వరకు సుగంధంగాను, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజ కార్యక్రమాలలోనూ దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములు తెల్లగాను, పారదర్శకంగాను ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము. ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారైంది అనుకుంటారు చాలామంది. కానీ కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. అండి కర్పూరం క్యాంఫర్ లారెల్ అనే చెట్టు నుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకుల కొమ్మల నుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారు చేస్తారు. కర్పూర చెట్ల కాండం మీద ఘాట్లు పెడతారు. ఆ ఘాట్ల నుంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారవుతుంది. కర్పూరం చెట్టు 100 అడుగుల వరకు పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి-మార్చి నెలల్లో రాలుతాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్లో పక్వానికి వస్తాయి. ఆ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్లోని మలబార్ ప్రాంతాల్లోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి. కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతుంది. పచ్చ కర్పూరం. కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటకాలలో వాడతారు. కాటుకని ఈ పచ్చకర్పూరంలోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు. హారతి కర్పూరం. టర్పెంటైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారు చేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం అంటారు. దీనిని మాత్రం ఔషధ ప్రయోగాలకు వాడకూడదు. రసకర్పూరం. చిన్నపిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పఠిస్తారు. దానిని రసకర్పూరం అంటారు. భీమసేని కర్పూరం. సహజముగా మొక్క నుంచి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా ఆపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాల కోసం విరివిగా వాడుతూ ఉంటారు. సీతాబ్ర కర్పూరం. ఇది తెల్లని మేఘం లాగా కనిపిస్తుంది. దీనికి ఆ పేరు వచ్చింది. హిమవాలుక కర్పూరం. ఇది మంచు లాంటి రేణువులు కలిగి ఉంటుంది. ఘనసార కర్పూరం. ఇది మేఘం లాంటి సారం కలిగినది. హిమ కర్పూరం. ఇది మంచులాగా చల్లగా ఉంటుంది. కర్పూరంలో ఎన్ని రకాల కర్పూరాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా. మన ఆరోగ్యానికి ఎలా పనిచేస్తాయో మరో రోజు తెలుసుకుందాం. దీనికోసం మీరు ఏం చేయాలంటే మా హోమ్ డివైన్ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.